స్పోకెన్ ఇంగ్లీష్ కోసం మీకు ఒక మంచి టిప్ చెప్తాను. అదేంటంటే ప్రతిరోజు కూడా ఉదయం అప్పుడు అట్లీస్ట్ 10 నుండి 20 ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకోండి. ఓకే, ఇది మీరు ఒక స్టోరీ బుక్ చదివైనా నేర్చుకోవచ్చు, లేకపోతే న్యూస్ పేపర్ చదివైనా నేర్చుకోవచ్చు, లేకపోతే సింపుల్గా మన వీడియోస్ చూసైనా సరే నేర్చుకోవచ్చు. 20 సెంటెన్సెస్ ఖచ్చితంగా నేర్చుకోండి. నేర్చుకునేటప్పుడు ఆ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో బయటకు చదవడం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆ తర్వాత మధ్యాహ్నం అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏ సెంటెన్సెస్ని అయితే 20 సెంటెన్సెస్ నేర్చుకున్నారు కదా, వాటిని రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది ఎంత ఎక్కువగా మీరు రికలెక్షన్ అనేది రీకాల్ అనేది చేసుకుంటారో మీకు అంత బాగా సెంటెన్సెస్ అనేది గుర్తుంటుంది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాత్రికి వచ్చేసి పడుకునే ముందు జస్ట్ మీరు అసలు మార్నింగ్ ఏ సెంటెన్సెస్ని నేర్చుకున్నారో ఆ సెంటెన్సెస్ని మీ ఓన్ వర్డ్స్తో ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న షార్ట్ స్టోరీ మీరు చదివారు, ఒక లెసన్ చదివారు చిన్నపిల్లల టెక్స్ట్ బుక్ నుండి. అందులో మహా అయితే 1-2 పేజెస్ ఉంటాయి. ఆ 2 పేజెస్ మీరు చదివారు అనుకుందాం. మార్నింగ్ ఏదైతే చదివారో దాన్ని మీరు నైట్ పడుకునే ముందు ఒక సమ్మరీ లాగా ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మెరుగుపడుతుంది, మీకు ప్రొనౌన్సియేషన్ అనేది బాగా వస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు ఎన్ని రకాలుగా ఒక దాన్ని మీరు చెప్పగలరు అన్నది మీకు అర్థమవుతుందన్నమాట. అంటే మీరు ఏదైనా చదివింది పక్క వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలను అన్న కాన్ఫిడెన్స్ మీలో పెంచుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ కోసం రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఎంత ఎక్కువగా చదువుతారో బయటకి చదవాలి. ఓకే, లోపల కాదు, బయటకి చదివినప్పుడు మీకు మీ ప్రొనౌన్సియేషన్ అనేది బాగా మెరుగుపడుతుంది అన్నమాట. ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఫాలో అయిన తర్వాత మీకు ఈ టిప్ ఎంతవరకు ఉపయోగపడింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.